వీడియోలో మనం 6th క్లాస్ హిందీ ఫస్ట్ సెమిస్టర్ 3rd లెసన్ హవా అనే పాఠం చెప్పుకుందాము. హవా అంటే గాలి, ఎయిర్ అని అర్థము. ఈ పాఠంలో మనము ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు నేర్చుకోబోతున్నాము. చూడండమ్మా, ఆ అక్షరాలు ఉ, ఊ, ఖ, ఠ, డా, యా. ఉకి మాత్ర, ఊకి మాత్ర. ఇక్కడ చూడండి, గాలికి ఎగురుతూ ఉన్నట్లు ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నది కదా. మన పాఠం పేరు హవా కాబట్టి హవా మన కంటికి కనపడుతుందా? కనపడదు కదా. ఇట్లాంటి వస్తువులు ఊగుతున్నప్పుడు గాలి బాగా వీస్తుందని చెప్పుకుంటాము. అందుకే సింబాలిక్గా మనకి ఇక్కడ ఈ పిక్చర్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ గాలితో నిండిన బెలూన్స్ గాలికి ఎగురుతూ ఉన్నాయి. మరి వీటిని ఎవరు ఎగరేస్తున్నారు? ఇక్కడ చూడండి, బెలూన్స్ అన్నీ కింద చక్కగా థ్రెడ్స్ కట్టి గాల్లో ఎగరవేస్తూ ఉన్నది కదా. 2 బెలూన్స్ అమ్మాయి చేతిలో నుంచి వెళ్ళిపోయినాయి. అమ్మాయి వాటిని అట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్లుగా మనకు కనపడుతున్నది. ఈ అమ్మాయి పేరేంటో తెలుసా? మున్ని. మున్ని ఈ బెలూన్స్ అన్నిటినీ ఎగరేస్తూ ఉన్నది. మరి పాట పాడుకుందామా? మనకు హవా అనే పాఠం కూడా బాలగీత్. మనకి ఇచ్చినటువంటి పాఠాలన్నీ కూడా విధా ఏంటమ్మా? బాలగీతే. మనం ఈ 3rd లెసన్ చెప్పుకుంటున్నాం కదా. పాట పాడుకుందాము. ऊपर नीचे दाए बाए हवा चली साई साई साई, मुन्नी को छोड़कर चढ़ गई पेड़ पर, मुन्नी को छोड़कर चढ़ गई पेड़ पर. ऊपर नीचे दाए बाए हवा चली साई साई साई, हाथ नहीं आऊंगी दूर मैं उठ जाऊंगी, हाथ नहीं आऊंगी दूर मैं उठ जाऊंगी. मुन्नी बोली हंसकर, मुन्नी बोली हंसकर, हवा रानी बसकर, हवा रानी बसकर. पकड़ तुझे मैं लाऊंगी, फुगे में ले जाऊंगी, पकड़ तुझे मैं लाऊंगी, फुगे में ले जाऊंगी. ऊपर नीचे दाए बाए हवा चली साई साई साई, ऊपर नीचे दाए बाए हवा चली साई साई साई. మరి పాట మీరు కూడా నేర్చుకోండమ్మా. ऊपर नीचे, ऊपर नीचे दाए बाए, दाए बाए हवा चली, हवा चली साई साई साई, साई साई साई. मुन्नी को छोड़कर, मुन्नी को छोड़कर चढ़ गई पेड़ पर, चढ़ गई पेड़ पर. हाथ नहीं आऊंगी, हाथ नहीं आऊंगी, दूर मैं उठ जाऊंगी, दूर मैं उठ जाऊंगी. मुन्नी बोली हंसकर, मुन्नी बोली हंसकर, हवा रानी बसकर, हवा रानी बसकर. पकड़ तुझे मैं लाऊंगी, पकड़ तुझे मैं लाऊंगी, फुगे में ले जाऊंगी, फुगे में ले जाऊंगी. ఈ పాటను ఎవరు రాశారమ్మా? శివచరణ్ సరోహా. పేరు పలకండమ్మా, శివచరణ్ సరోహా. మరి ఈ పాట యొక్క అర్థం తెలుసుకుందాము. ఈ పాటలో గాలి మరియు మున్ని వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నట్లుగా మనకి ఈ పాట కనపడుతున్నది. ఇక్కడ కింద మనం మున్నిని చూసాం కదా. ఊపర్ నీచే దాయే బాయే, పైకి కిందకు కుడివైపు ఎడమవైపు, హవా చెలి సై సై, గాలి సై సై అని శబ్దము చేసుకుంటూ గాలి కదులుతూ ఉన్నదట. మున్నీకో చోడ్కర్, కానీ మున్నీని వదిలిపెట్టేసి, చోడ్కర్ అంటే వదిలిపెట్టడం, మున్నీకో చోడ్కర్ చెడ్గయి పేడ్ పర్. ఎక్కడికి ఎక్కి కూర్చుందమ్మా గాలి? చెట్టుపైకి ఎక్కి కూర్చున్నది. పేడ్ అంటే చెట్టు, చెడ్నా అంటే ఎక్కటం. ఎవరు? గాలి. గాలి మున్నీని వదిలిపెట్టేసి చెట్టుపైకి ఎక్కి కూర్చున్నదట. హాత్ నహీ ఆవుంగా, నేను నీకు చేతికి చిక్కను అని పైగా ఏం చెప్తుంది మున్నీతోటి? నేను నీకు చిక్కను అని చెప్తుంది. హాత్ నహీ ఆవుంగా, నీ చేతితో పాటుగా రాను అంటే అర్థం ఏంటంటే నేను నీ చేతికి చిక్కను. దూర్మై ఉడ్ జావుంగి, నేను దూరంగా ఎగిరిపోతాను అని ఈ విధంగా మున్నితో ఎవరు మాట్లాడుతున్నారు? హవా మాట్లాడుతూ ఉన్నది.
అప్పుడు మున్ని ఏమంటుందో చూడండి. మున్ని బోలి హస్కర్. మున్ని ఏమని మాట్లాడుతుందంటే నవ్వుతుంది ముందు. హస్కర్ అంటే నవ్వటం, నవ్వుతూ మాట్లాడుతుంది. హవారాణి బస్కర్. చాలా చాలే నువ్వు చెప్పింది, అట్లా ఆగు. ఏమన్నదమ్మా మున్ని? ఏమన్నది? హవారాణి బస్కర్. బో నువ్వు చెప్పేవలే, చాలే ఇంకా ఆగు. పకడ్ తుఝే మై లావుంగి. నిన్ను పట్టుకొని తీసుకొస్తాను. ఫుగ్గే మెల్లే జావుంగి. ఫుగ్గే అంటే ఈ బెలూను. వీటిలో నేను నిన్ను తీసుకొని పోతాను. మరి మనం గాలిని ఈ బెలూన్లో ఊతాం కదమ్మా. ఓకేనా? అర్థమవుతుంది కదా మున్ని ఏమంటుందో? నువ్వు నా చేతికి చిక్కవా, నేను నిన్ను ఈ ఫుగ్గేలో దీనిలో బంధించి తీసుకెళ్తాలే అని చెప్తున్నది. ఈ కవితను శివచరణ్ సరోహా గారు రచించారు. ఇక్కడ పద్యం క్రింద 3 క్వశ్చన్లు ఇచ్చారమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హవా కైసీ చల్ రహీ హై. చూడండి, హవా ఎట్లా అంటే గాలి ఎలా వీస్తూ ఉన్నది. ఊపర్ నీచే దాయే బాయే హవా చెలి సాయ్ సాయ్ సాయ్. అంటే ఈ ఆన్సర్ అనమాట. పైకి కిందకి, కుడివైపు ఎడమవైపు, అటు ఇటు సాయ్ సాయ్ అని శబ్దం చేసుకుంటూ గాలి వీస్తూ ఉన్నది. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. హవానే మున్నీసే క్యా కహా. మరి హవా మున్నితో ఏమన్నది? చూడండి, ఇక్కడ 2 లైన్లో కనపడుతుంది. హాత్ నహి ఆవుంగా, నేను నీకు చేతికి చిక్కను. దూర్మై ఉడ్జావుంగా, నేను దూరంగా వెళ్ళిపోతాను, ఎగిరిపోతాను. ఉడ్జానా అంటే ఎగిరిపోవటం, నేను దూరంగా ఎగిరిపోతాను, నీ చేతికి చిక్కనగా అంటుంది. థర్డ్ క్వశ్చన్. ఫుగ్గే మే హవా కౌన్ లే జాయేగి. ఈ ఫుగ్గేలో గాలిని ఎవరు అంటే ఫుగ్గేలో గాలి నింపి ఎవరు తీసుకెళ్తున్నారని అడుగుతున్నారు. మున్ని ఉన్నది కదా, మున్నియే కదా గాలి వీటిల్లో నింపి తీసుకొని వెళ్తూ ఉన్నది. కాబట్టి దీనికి ఆన్సరు మున్ని అవుతుంది. పడియే సమజియే, చదవండి, అర్థం చేసుకోండి. ఊ ఊ ఊ పలకండి అమ్మ, నాతో పాటు పలకండి. ఊ ఊ. ఖ ఖ ఠ ఠ డా డా యా యా. మరి ఈ అక్షరాలకు సంబంధించి కొన్ని పదాలు, ఆ పదాలకు సంబంధించిన పిక్చర్స్ ఇచ్చారమ్మా, చదువుకుందాము. ఇక్కడ చూడండి, ఊ ఇచ్చారు కదా. ఉదయ్. పలకండి నాతో పాటు. ఉదయ్ ఉదయ్. ఊన్ ఊన్. ఖత్ ఖత్. ठटेरा ठटेरा. डमरू डमरू. यम यम. శబ్ద పడియే అర్థ సమజియే. పదాలు చదివి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, తులా. పలకండి నాతో పాటు పలకండి. తులా. ఇప్పుడు మనం దీన్ని తులా అని చదివాము. తులా అంటే ఏంటో ఈ పిక్చర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అర్థమైందమ్మా? ఖుష్. ఖుష్ అంటే ఏంటి? సంతోషం. దుకాన్ అంటే షాపు. కుసుమ్ అంటే ఫ్లవర్. చూడండి, ముని అంటే ముని. నేను ఒకసారి పలుకుతాను, పలకండి అమ్మా. తులా అంటే అర్థమైంది కదమ్మా. ఇక్కడ త్రాసు కనపడుతున్నది కదా, పలకండి. తులా తులా. ఖుష్ ఖుష్. దుకాన్ దుకాన్. కుసుమ్ కుసుమ్. ముని ముని. పढ़िए समझिए వర్ణమాల చార్ట్ మే ఇన్హే గోలా లగాయియే. చదవండి, అర్థం చేసుకోండి, వర్ణమాల చార్ట్లో ఈ అక్షరాలని గుర్తించమని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఫస్ట్ సెకండ్ 2 లెసన్స్లోనూ చెప్పుకున్నాం కదమ్మా. ఈ పదం ఎలా ఏర్పడిందో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో ఖుర్ అనే పదంలో మొదటి అక్షరము ఖా. కాకి ఉకి మాత్ర. చూడండి, రాస్తున్నాను చూడండి. ఖా. కాకి ఉకి మాత్ర ఇచ్చారు. ఖా ఉకి మాత్ర ఏమైందమ్మా? ఖు. ఈ విధంగా మారింది. తర్వాత రెండో అక్షరము రా. ఈ 2 కలిపి ఖుర్. అలాగే మయూర్. మా. యాకి ఊకి మాత్ర రెండో ఊ రా. ఈ 3 అక్షరాలు కలిపి మయూర్ అయింది. అదే రాశారు చూడండి, మా యు ర్. కూడా. కూడా అంటే చెత్త. చూడండి, కా ఊకి మాత్ర, డా ఆకి మాత్ర, కూడా. చూడండి, అలాగే రాశారు. నెక్స్ట్ డమరు. చూడండి, మొదటి అక్షరం డా. మా. రాకి రెండో ఊ ఉంది కదమ్మా, రెండో ఊకి మాత్ర డమరు. చూడండి, ఇక్కడ రాసాము డమరు. నెక్స్ట్ కుసుమ్. ఫస్ట్ కా ఉకి మాత్ర,
ఇక్కడ చూడండి కాకి ఉకి మాత్ర ఇచ్చారు, అంటే కా ఉకి మాత్ర, కు సా ఉకి మాత్ర, సు మా, కుసుమ్ మొత్తం కలిపి ఏమైందమ్మా కుసుమ్. చూడండి కుసుమ్ ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాలు ఎలా ఏర్పడ్డాయో అర్థమైనాయి కదమ్మా. వీటిని వర్ణమాల చార్ట్లో గుర్తిద్దాము. చూడండి ఈ అక్షరాలు గుర్తిద్దాము. ఖ, తర్వాత రా. చూడండి మయూర్లో మా యా ఈ రెండింటిని గుర్తించాలి. మా యా. అలాగే కా ఇణ్య, చూడండి ఇక్కడ కనపడుతున్నాయి కా ఇణ్య. ఇక్కడ సా అనే అక్షరం ఉన్నది, సా. ఇక్కడ ఇంకా ఆకి మాత్ర, ఉకి మాత్ర, ఊకి మాత్ర, వీటిని కూడా గుర్తిద్దాము. ఆకి మాత్ర, ఉకి మాత్ర, ఊకి మాత్ర. అందరూ గుర్తించండి అమ్మా. ఇక్కడ ఏమేమైతే రాసాము వర్ణమాలలో అక్షరాలన్నీ గుర్తుపెట్టండి. సమజియే పడియే, అర్థం చేసుకొని చదవండి. ఖ ప్లస్ ఊ ఖు, ఠ ప్లస్ ఊ ఠు, డ్ ప్లస్ ఊ డు. ఈ యాని మనం సగం రాస్తే ఏం చేస్తాం, ఇక్కడ హలంత్ రాస్తాం. అన్నిటికీ హలంత్ కావాగా గమనించండి ఎలా అంటున్నారు. ఈ ప్లస్ ఊ యు, ఇక్కడ అన్ని ఊకి మొదటి మాత్ర రాశారు. ఇక్కడ ఊ రెండో మాత్ర ఉన్నది కదా, ఊకి మాత్ర. ఇది ఊకి మాత్ర, ఊకి మాత్ర. ఇప్పుడు ఖ ప్లస్ ఊ ఖూ, ఠ ప్లస్ ఊ ఠూ, డ్ ప్లస్ ఊ డు, ఈ ప్లస్ ఊ యు. నెక్స్ట్ బేమేలు అక్షర అన్నారు. బేమేలు అక్షరం అంటే కలవనటువంటి అక్షరా పైన గోలా లగాయి అన్నారు. చూడండి అక్కడ ఏముందో ఖా డా ఖా ఖా. కాబట్టి అక్షరం ఏంటమ్మా, దీనికి మనం రౌండ్ చేయాలి. నెక్స్ట్ ఠా యా ఠా ఠా, యాకి రౌండ్ చేయండి. డా డా ఊ డా. కాబట్టి వేరుగా ఏది కనపడుతున్నది, ఊ. ఊ యా యా యా. కాబట్టి ఊ వేరుగా కనపడుతున్నది అక్షరం. నెక్స్ట్ ఊ ఉ ఊ ఊ. ఓకేనా, అర్థమవుతుంది కమ్మా. బేమేల్ అక్షర్ అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు. नीचे दिए गए शब्दों को ऊ और ऊ की मात्रा लगाइए. చూడమ్మా ఇక్కడ ఖద్ అని ఇచ్చారు, కింద ఉకి మాత్ర, అంటే రెడ్ కలర్లో ఉన్న అక్షరాలకి మనం ఉకి మాత్ర ఇవ్వాలి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న అక్షరాలకి మాత్రమే మనం రెండో ఊకి మాత్ర ఇవ్వాలి. మరి మనం అలా రాద్దాము. ఓకే రాయండి అమ్మా. మొదటి ఉకి మాత్ర రాస్తూ ఈ విధంగా రాయండి. చదవండి. ఖుద్ ఖుద్, ఖుర్ ఖుర్, ఖుమ్ ఖుమ్, ఠుమరి ఠుమరి, తులా తులా. అలాగే నెక్స్ట్ ఊకి మాత్ర రాసుకోండి. కూడా కూడా, మూలి మూలి, తూలిక తూలిక, మయూర్ మయూర్, नाखून नाखून. నెక్స్ట్ సమాన శబ్దం కి జోడీ బనాయే. సేమ్గా ఉన్న పదాలకి మ్యాచింగ్ చేయమని అడుగుతున్నారు. కుముద్ వాళ్ళే చేశారు. నెక్స్ట్ ఏమన్నది ఇక్కడ ముఖ్, ఇదే పదం ఎక్కడ ఉన్నదమ్మా చూడండి, ఇక్కడ కనపడుతున్న చూడండి ముఖ్. తర్వాత ఊఖల్, ఊఖల్ ఎక్కడ ఉన్నదమ్మా, ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ తులా, ఇక్కడ కనపడుతున్నది తులా. డుబ్కి, డమరు. అందరూ మ్యాచింగ్ చేశారా అమ్మా? శబ్ద పడియే సహీ చిత్రకి జోడీ బనాయే. ఈసారి ఇక్కడ పిక్చర్ ఇచ్చారు, పిక్చర్కి సంబంధించినటువంటి పదానికి మనం మ్యాచింగ్ చేయాలి. ఒకటి ఎగ్జాంపుల్ కింద వాళ్ళు ఇచ్చారు చూడండి, ఉదయ్ అని ఇచ్చారు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టారు ఉదయ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఉన్ని ఊన్ని కనపడుతున్నది కదా, మ్యాచింగ్ చేయండి అమ్మా. నెక్స్ట్ సంతోషంగా అబ్బాయి ఎగురుతూ ఉన్నాడు, ఖుష్. అలాగే మూలి ముల్లంగి. నెక్స్ట్
ఇక్కడ తులా ఉన్నది. నెక్స్ట్ ఉత్తరం ఖత్. ఉదయ్ వాళ్ళే చేశారు. మ్యాచింగ్ చేసుకోండి, ఎవరు తప్పులు చేయొద్దు, అందరు కరెక్ట్గా చేయండి. बालगीत पढ़िए. ऊ मात्रा वाले अक्षरों पर गोला लगाइए और ऊ मात्रा वाले अक्षरों पर डिब्बा. మొదటి ఊకేమో రౌండ్ చేయమని అడుగుతున్నారు, రెండో దానికి డబ్బా. చూడండి, ఇక్కడ మొదటి ఊకి రౌండ్ చేయాలి, రెండో ఊకి బాక్స్. ఓకే, మొదటి ఊకి మాత్రం చేద్దాము. చూడండి, ఇక్కడెక్కడ లేదు, ఇక్కడ ఉన్నది మున్ని, కాబట్టి మనం రౌండ్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ ఊ అనే అక్షరం ఉన్నది, అలాగే మున్నిలో ము. తుఝే తు, ఫుగ్గే ఫు. ఇంకా ఇక్కడ ఉన్నాయేమో చూడండి అమ్మా. నెక్స్ట్ ఊకి మాత్రం చేద్దాం. ఇక్కడ ఫస్ట్లో ఊ అనే అక్షరం కూడా ఉన్నది, దీనికి కూడా రౌండ్ చేయండి. తర్వాత ఊకి మాత్రం ఇంకా ఎక్కడ ఉన్నదో చూడండి అమ్మా. ఇక్కడ దూ అనే అక్షరంలో కనపడుతున్నది, మనం బాక్స్ కదా చేయాల్సింది, బాక్స్. ఓకే, ఈ విధంగా చేయండి. నెక్స్ట్ బాలగీత్ కో సునియే ఔర్ జహా డా అక్షర్ ఆయే వహా తాళీ బజాయియే. పాట పాడుతూ అట డా అనే అక్షరము ఎక్కడ వస్తే అక్కడ చప్పట్లు కొట్టాలంట. ఓకే, మరి నేను పాట పాడుతూ ఉన్నాను, మీరు వినండి. డా అనే అక్షరం వచ్చిన చోట మీరు చప్పట్లు కొట్టండి. ऊपर नीचे दाएं बाएं हवा चली साई साई, मुन्नी को छोड़कर चढ़ गई पेड़ पर, हाथ नहीं आऊंगी, दूर मैं उड़ जाऊंगी. मुन्नी बोली हंसकर, हवा रानी बसकर, पकड़ तुझे मैं लाऊंगी, फुगे में ले जाऊंगी. రాశారు కదా అందరూ. నెక్స్ట్ మాత్రాయే జోడ్కర్ పఢియే లిఖియే. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరానికి ఈ మాత్ర జోడించి ఈ బాక్స్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, అందరూ రాసేయండి అమ్మా. రాయటం వచ్చిన వాళ్ళు అందరూ రాసుకోండి అమ్మా, రాని వాళ్ళు జాగ్రత్తగా చూసి చక్కగా రాయండి, తప్పులు లేకుండా. ఆకి మాత్ర, ఇకి మాత్ర, ఈకి మాత్ర, ఉకి మాత్ర, ఊకి మాత్ర, వీటిని ఇక్కడ ఉన్నటువంటి కా, ఖ, ఠ, డ, యా, ద ఈ అక్షరాలకి జత చేసి ఈ విధంగా జాగ్రత్తగా రాయండి. అక్షరంకో మిలాకర్ లిఖియే. ఇక్కడ ఈ పెట్టెల్లో ఇచ్చినటువంటి అక్షరాలని కలిపి ఈ పెద్ద పెట్టెలో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ సెకండ్ లెసన్స్లో ఏ విధంగా అయితే చేసామో ఇక్కడ కూడా అలాగే అక్షరాలను కలుపుతూ రాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్కి చూడండి, నా ఖూన్ అని ఇచ్చారు, మనం ఈ మిగిలిన 4 రాద్దాము. ఓకే, ఇక్కడ ఈ అక్షరాలను కలిపి రాయడం జరిగింది. నేను ఒకసారి చదువుతాను, నాతో పాటు చదవండి అమ్మా. నా ఖూన్, నా ఖూన్. మయూర్, మయూర్. దుకాన్, దుకాన్. ఖడియా, ఖడియా. డమరు, డమరు. అందరూ నోట్ చేసుకున్నారు కదా. ఉకి మాత్ర లగాకర్ శబ్ద్ బనాయే. ఇక్కడ ఇచ్చినటువంటి రెడ్ కలర్ అక్షరాలకి ఉకి మాత్ర అంటే మొదటి ఊకి మాత్ర
ఇచ్చి రాయమని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఖుష్, ఖుష్లో కాకి ఊకి మాత్రం లేదు కింద, కాబట్టి ఖుష్ అని రాయండి. తర్వాత దుకాన్, ముని, తులా, కుసుం. ఓకేనా? ఖుష్, దుకాన్, ముని, తులా, కుసుం. నెక్స్ట్ ఊకి మాత్ర అంటే రెండో ఊకి మాత్ర లగాకర్ శబ్ద్ బనాయే. మయూర్, మయర్ అన్నారు, మయూర్, కూడా, మూలి, తూలిక, డమరు. ఇక్కడ అనాలి డమరు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చదవండి. మయూర్, కూడా, మూలి, తూలిక, డమరు. మయూర్, కూడా, मूली, तूलिका, डमरू. नेक्स्ट संकेतों के आधार पर जोड़िए और लिखिए. ఇక్కడ నుంచి ఇచ్చారమ్మా, ఇలా ఇచ్చారు. ఏరో మార్క్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏరో మార్క్ ఇచ్చారు, కాబట్టి ముందు ఫస్ట్ అక్షరం ఇది రెండవ అక్షరము. ఎగ్జాంపుల్కి ఉర్ అనే వాళ్ళు రాశారు, మిగిలినవన్నీ మీరు రాసేయండి అమ్మా. ఓకే, రాశారా అందరూ? చూడండి ఒకసారి. ఉర్, ఉపజ్, ఉదర్, ऊन, ऊपर, उखल. चित्र से संबंधित पहला अक्षर लिखिए. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు. ఈ పిక్చర్స్కి సంబంధించిన పదాలలో మొదటి అక్షరం రాయమని అడుగుతున్నారు. ఇక్కడ ఉదయ్ ఉంది కదమ్మా, వాళ్ళు ఊ అని రాశారు. తర్వాత ఇక్కడ ఠటేరా, కాబట్టి మనం ఠా అనే అక్షరం రాద్దాము. కమల్, కా రాద్దాము. డమరు, డా. ఖుర్, మొదటి అక్షరము ఖా రాద్దాము. నెక్స్ట్ ముని కాబట్టి మా అనే అక్షరం రాద్దాము. నెక్స్ట్ ఖుష్ కాబట్టి ఖా. ఇక్కడ మనము అక్షరం కాకుండా గుణింతం ఎక్కడైతే ఉందో, అంటే మాత్ర ఎక్కడైతే ఉన్నదో అది కూడా రాద్దామమ్మా. ఎందుకంటే మొదటి అక్షరంలోనే అవి కలిసి ఉన్నాయి కొన్ని చోట్ల. చూద్దాము. ఉదయ్ అంటే ఊ, ఠటేరా అంటే ఠా. ఇక్కడ కమల్ కాదు, కుసుమ్ కదా, కాబట్టి కాకి ఊకి మాత్ర రాయండి. తర్వాత డమరు అంటే డా సరిపోతుంది. ఖుర్ అంటే ఇక్కడ ఊకి మాత్ర రాయండి. తర్వాత మునిలో కూడా ఊకి మాత్ర, ముని. తర్వాత ఖుషి కదా, ఖుషి కాబట్టి ఇక్కడ కూడా కాకి ఊకి మాత్ర రాయండి. ఇక్కడ కూడా, దీని పేరు చెత్త కాబట్టి కూడా అంటే కాకి ఊకి మాత్ర రాయండి. తర్వాత మయూర్ కదమ్మా, మా అని రాయండి. మొదటి అక్షరమే కదా అడిగింది, కాబట్టి మా రాయండి. తర్వాత దుకాన్లో దు అనేది మొదటి అక్షరము, దు రాసేసేయండి. ఓకేనా? క్లారిటీ అర్థమైంది కమ్మా. అంటే అక్షరమే కాకుండా అక్షరానికి ఉన్నటువంటి గుణింతము కూడా, అంటే మాత్ర కూడా జోడించి రాసాము ఇక్కడ. అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సహీ శబ్ద్ పహచానియే, డిబ్బే మే లిఖియే. కరెక్ట్ పదాన్ని గుర్తించి ఈ బాక్స్లో రాయమని అడుగుతున్నారు. ఓకే, చూడండి ఇక్కడ ఉదర్, దరవు, ఇది తప్పు, ఇది కరెక్ట్. కాబట్టి ఉదర్ అనే మాటని ఇక్కడ వాళ్ళు రాశారు. తర్వాత కుముద్ అనే మాట కరెక్ట్, మనం రాద్దాము ఇక్కడ కుముద్. ఈ పదాన్నే ఇక్కడ తిరగదిప్పి ఇచ్చారు, ఇది తప్పు. ఓకే, తర్వాత ఉదయ్, ఉదయ్ అనే మాట రైటు, ఊ రా. నెక్స్ట్ ఇక్కడ ఊన్ అనే పదం కనపడుతుంది కదా, ఇది కరెక్ట్, ఊన్ అని రాయండి ఇక్కడ. నెక్స్ట్ ఖత్, ఖత్ కూడా కరెక్ట్ రాయండి, ఖత్. తర్వాత ఠటేరా ఒకటి కనపడుతున్నది, ఠా ఠే రా, జాగ్రత్తగా రాయండి. ఓకే, ఈ విధంగా అక్షరాలు తప్పులు లేకుండా జాగ్రత్తగా రాయండి అమ్మా. కనపడుతున్నాయి కదా, జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ సమాన్ ఉచ్చారణ వాలే శబ్దం కో డిబ్బే మేసే చున్కర్ లిఖియే. ఒకేలాగా పలికే పదాలను ఇక్కడ బాక్స్లో నుంచి సెలెక్ట్ చేసి రాయమని అడుగుతున్నారు. ఎగ్జాంపుల్కి వాళ్ళు ఉదయ్, సమయ్ ఇచ్చారు. తర్వాత యమున, డలియా, డాలి. ఇలాగే పలికే పదాలు ఇక్కడ ఏమున్నాయో ముందు మీరు వెతకండి అమ్మా. చూడండి ఇక్కడ యమున, జమున, దీన్ని తీసుకొచ్చి రాయండి. జమున రాయండి అమ్మా, జమున. నెక్స్ట్ డలియా, చలియా, ఇది తీసుకొచ్చి ఇక్కడ రాయండి.
నెక్స్ట్ డాలి, ఇక్కడ కనపడుతుంది చూడండి మాలి. ఓకే, జాగ్రత్తగా రాయండి అమ్మా. చదువుదాం ఒకసారి. ఉదయ్ సమయ్, యమునా జమునా, డలియా చలియా, డాలి మాలి. ఇవన్నీ ఒకేలాగా మనం పలుకుతున్నాం కదా, డాలి మాలి, ఒకేలాంటి ప్రొనౌన్సియేషన్ ఉన్నది అక్కడ. నెక్స్ట్ नीचे दिए गए अक्षरों और मात्राओं से शब्द बनाकर लिखिए. ఇక్కడ బాక్స్లో చాలా అక్షరాలు ఇచ్చారు, మాత్రాయే కూడా ఇచ్చారు. వాటిని కలుపుకుంటూ కొన్ని పదాలు ఇక్కడ తయారు చేయండి. వాళ్ళ ఎగ్జాంపుల్ క్రింద ఆయినా అనే పదం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ అక్షరాలను ఉపయోగిస్తూ కొన్ని పదాలు ఇక్కడ రాయడం జరిగింది. మీరు ఇవే రాయాల్సిన అవసరం లేదు, మీరు సొంతగా ఇంకా చాలా పదాలు మనం తయారు చేయొచ్చు. మీరు సొంతగా కూడా తయారు చేయండి. నిమ్న శబ్దం కో వర్గ పహేలి మే పహచాన్ కర్ డిబ్బా లగాయే. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఈ పదాలను ఇక్కడ వర్గ పహేలిలో బాక్స్ ఇలా ఇలా తయారు చేయమని చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ కింద కుముద్ అనే పదానికి వాళ్ళు బాక్స్ పెట్టారు చూడండి. ఇక్కడ మనం మిగిలిన పదాలు ఒకసారి చదువుదాము. ఖత్, ఖత్, డమరు, డలియా, నాఖూన్, దుకాన్. మరి ఖత్ అనే పదం ఎక్కడుందో చూడండి, ఇది ఇక్కడ కనపడుతున్నది చూడండి, ఖత్. అట్లాగే డమరు, డమరు ఇక్కడ ఉన్నది, డమరు. నెక్స్ట్ డలియా, డలియా అనే పదం చూడండి అమ్మా ఎక్కడున్నదో, ఇక్కడ ఉన్నది డలియా. నెక్స్ట్ నాఖూన్, ఇక్కడ కనపడుతుంది చూడండి నాఖూన్. నెక్స్ట్ దుకాన్, దుకాన్ కూడా ఇక్కడ కిందే ఉన్నది చూడండి. ఓకేనా, అందరూ నోట్ చేశారు కదా. చిత్ర దేకర్ ఉస్కా అర్థ్ दी गई భాషాओं में लिखिए. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, తెలుగు, ఇంగ్లీషు, హిందీలో మనం రాయాలి. బుట్ట, బాస్కెట్, టోకరీ, డబ్బా, బాక్స్, డిబ్బా. నెక్స్ట్ గుర్రపు కాలు, హూఫ్, ఖుర్, చాక్పీస్, చాక్పీస్, ఖడియా, నెమలి, పీకాక్, మయూర్. మీనింగ్స్ రాసుకోండమ్మా. నెక్స్ట్ కవితా మే हवा को रानी कहा गया है, बताइए तुम्हें हवा कैसी लगती है. మరి కవితలో గాలిని, హవా అంటే గాలి కదమ్మా, గాలిని రాణి అని సంబోధించారు. మరి చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? హవా కైసీ లగ్తీ హై, హవా గాలి మీకు ఎలా అనిపిస్తుంది? మీరైతే ఏం పేరు పెడతారో చెప్పండి దానికి. ఈ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను, ఆన్సర్ చెప్పండి. హవాని రాణి అనే పదం కాకుండా ఇంకా ఏమని పిలవచ్చు, ఇంకా ఏమని పిలుస్తారు మీరు? నెక్స్ట్ సృజనాత్మకత, రంగు భరియే. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, దానికి కలర్ వేయమంటున్నారు. చూడండి ఏం పిక్చర్ అది, చూడండి సూర్యుడు బొమ్మ ఇచ్చారు. చక్కగా రంగులు వేసేయండి అమ్మా. ఓకే చూడండి, కలర్ వేసేయండి మీరు కూడా చక్కగా. నెక్స్ట్ ఖేల్ ఖేల్ మే, ఆట ఆడుకుందాం. ఇక్కడ ఝట్పట్ కహియే అంటే ఫాస్ట్గా చెప్పమంటున్నారు. ఇక్కడ ఒకేలాంటి అక్షరాలు కలిగిన పదాలు ఉన్నాయి, వాటిని మనం ఫాస్ట్గా పలకాలి. ఒక్కొక్కసారి ఫాస్ట్గా పలికేటప్పుడు తప్పులు పోతూ ఉంటాయి కదా, ఆ తప్పు పోకుండా పలకాలి మనం. ఓకేనా, రెడీయా? పలకండి మరి మీరు. మరి నేను పలకడానికి ట్రై చేస్తున్నాను. ऊंट ऊंचा ऊंचा ऊंट, ऊंची ऊंट की पीठ, पीठ ऊंची पूंछ भी ऊंची, ऊंची पूंछ ऊंचा ऊंट. మరి మీరు ట్రై చేశారా, పలుకుతున్నారా? పలకండి, నేను చెప్తాను పలకండి మీరు. ऊंट ऊंचा ऊंचा ऊंट, ऊंची ऊंट की पीठ, पीठ ऊंची पूंछ भी ऊंची, ऊंची पूंछ ऊंचा ऊंट. ఇక్కడ ఒక గ్రూప్ యాక్టివిటీ ఇచ్చారు. పిల్లలందరూ కింద కూర్చొని ఉన్నారు కదా. ఒక అమ్మాయి ఏమో మున్ని, అంటే మనకి పాటలో బెలూన్స్ ఎగరేస్తూ ఒక అమ్మాయి కనపడింది కదా, ఆ అమ్మాయి లాగా యాక్ట్ చేయాలి. ఆ అమ్మాయి పేరు ఏంటమ్మా? మున్ని. అంటే ఒక అమ్మాయి మున్నిగా, ఒక అబ్బాయి హవాగా, హవా అంటే గాలి కదా,
ఒక అబ్బాయి గాలిలాగా యాక్ట్ చేస్తున్నట్లు, మిగిలిన పిల్లలందరూ బెలూన్స్. ఓకేనమ్మా? ఒక అమ్మాయి మున్ని, ఒక అబ్బాయి హవా, మిగిలిన వాళ్ళంతా బెలూన్స్ లాగా మారి ఇప్పుడు మనం కవిత ఆ పాట పాడుకుంటూ అభినయం చేయాలి. ఓకేనా? మరి మనం అభినయం చేసేటప్పుడు ఎగరాలి, పట్టుకోవాలి, నవ్వాలి. మనకు పాట చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నది కదా, అట్లా ఎగురుతూ ఆడుతూ పాడుతూ మీరు అభినయం చేయాలి. ఓకే, నేను పాట పాడుతున్నాను, అందరూ అభినయం చేయండి. ओके स्टार्ट। ऊपर नीचे दाएं बाएं हवा चली साय साय साय, मुन्नी को छोड़कर चढ़ गई पेड़ पर, मुन्नी को छोड़कर चढ़ गई पेड़ पर, हाथ नहीं आऊंगा दूर मैं उड़ जाऊंगी, हाथ नहीं आऊंगी दूर मैं उड़ जाऊंगी। मुन्नी बोली हंसकर, मुन्नी बोली हंसकर, हवा रानी बसकर, हवा रानी बसकर, पकड़ तुझे मैं लाऊंगी फुग्गे में ले जाऊंगी, पकड़ तुझे मैं लाऊंगी फुग्गे में ले जाऊंगी। ఓకే, అందరూ అభినయం చేశారా? బాగా చేశారా? ఓకే మా, మనం ఋతు అనే పాఠము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము.